వికారాబాద్ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమై 19 వరకు జరగనున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రేపటి నుండి ప్రారంభమై ఈ నెల 21వ తేదీన ముగియనున్నాయి. అధికారుల సూచనలతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గంటకు ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సాగేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు, అలాగే ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 82 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అన్ని కళాశాలల్లో 16,439 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో 29 పరీక్షా కేంద్రాలని అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి గాను 10 మంది కస్టోడియన్లు, 2 ఫ్లయింగ్, 2 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 29 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 29 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 12 మంది అడిషనల్ సూపరింటెండెంట్లతో పాటు 800 మంది ఇన్విజిలేటర్లను కూడా అధికారులు నియమించారు. మొదటి సంవత్సరంలో 7,914 మంది విద్యార్థులు ఉండగా అందులో 6,418 మంది జనరల్ కేటగిరీ, 1,496 మంది ఒకేషనల్ విభాగంలో పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 8,525 మంది విద్యార్థులుండగా జనరల్ కేటగిరీలో 5,588 మంది, ప్రైవేట్ కేటగిరీలో 1,562 మంది మరియు ఒకేషనల్ విభాగంలో 1,374 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఎండ తీవ్రత పెరిగిన సందర్భంగా పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, వైద్య సదుపాయం కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో నిమిషం ఆలస్యమైన పరీక్షలకు అనుమతించిన విధానాన్ని ఈ సంవత్సరం రద్దు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి అరగంట ముందే విద్యార్థులకి అధికారులు అనుమతినిచ్చారు. Emma.